అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంగారెడ్డి ఎస్టువేట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో బీసీ అసోసియేషన్స్ కానీ బీసీ రిప్రజెంటేషన్స్ కానీ అవన్నీ రిసీవ్ చేసుకోవడానికి ఈరోజు ఎటికెట్ కమిషన్ ఇక్కడ వచ్చింది. ఇప్పటి వరకు 11 అసోసియేషన్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దీనికంటే ముందు పాత బీసీ కమిషన్ నిరంజన్ గారి కమిషన్కు 96 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. ఇవి మొత్తం కలిపి ఈ డెడికేటెడ్ కమిషన్ డెఫినెట్గా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇస్తుంది. మీకు అందరికీ తెలుసు, సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ప్రతి స్టేట్ కూడా డెడికేటెడ్ కమిషనర్ కాన్స్టిట్యూట్ చేయాలి. అది ఫస్ట్ కండిషను. సెకండ్ కండిషన్, డెడికేటెడ్ కమిషన్ ఈ యొక్క బీసీ రిప్రజెంటేషన్స్, తర్వాత ఎంపిరికల్ డేటా అవన్నీ కూడా స్టడీ చేసేసి ఈ స్థానిక ఎలక్షన్స్, ముఖ్యంగా గ్రామ పంచాయత్, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్స్కు ఎంత శాతము బీసీ సీట్లు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ బేసిస్కి అలాట్ చేయడం అనేది ఈ డెడికేటెడ్ కమిషన్ పరిధి ఉన్నది. దాని ప్రకారంగా ఇప్పటికీ 7 జిల్లాలు ఈ డిస్ట్రిక్ట్ తోటి రిప్రజెంటేషన్ రిసీవ్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా 3 జిల్లాలు ఉన్నాయి ఎస్టువేట్ డిస్ట్రిక్ట్ క్వార్టర్స్. ఈ వారం లోపల కంప్లీట్ చేసేసి ఈ విచారణను ముగిస్తాం. కులగణన ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఆ సమాచారం కూడా వచ్చిన తర్వాత అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మాకు మొత్తం అంటే ఎంతమంది బీసీస్ ఉన్నారు, పర్సంటేజ్ ఎంత ఉంది, వివిధ బీసీస్లో గ్రూప్స్లో కూడా ఎంతమంది పర్సంటేజ్ ఉన్నది, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా అడిగినాము. అవన్నీ వచ్చిన తర్వాత రిపోర్ట్ అనేది ఒక 2-3 వారాల సబ్మిట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.